నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సేను. నిడిగుంట అరుణ ఇప్పుడు మన రాష్ట్రంలో అతిపెద్ద చర్చగా మారినటువంటి శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ షీటర్ బెయిలు, దాని వెనకాల ఉన్నటువంటి వివాదం. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఈ పెరోల్ రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రధాన పత్రిక రాసినటువంటి ఒక వ్యాసం ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ఒక అంశం. దాని ద్వారా అతనికి ఇచ్చినట్టు పెరోల్ రద్దు చేయడం, తిరిగి మళ్ళా నెల్లూరు ప్రిజన్కి మళ్ళీ అతన్ని తిరిగి పంపించడం. ఇక్కడతో కథ సుఖాంతం అవుతుంది అనుకునేటువంటి నేపథ్యంలో, అంటే ఆ విషయం వెలుగులో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పోలీసులు దాన్ని వ్యతిరేకించడం. అంటే ఆ జిల్లా ఎస్పీలు ఎవరైతే ఉన్నారో, రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెరోల్ని వ్యతిరేకించడం. అతనికి పెరోల్ ఇవ్వడం ద్వారా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద దాన్ని వాళ్ళు పెరోల్ని రిజెక్ట్ చేశారు, ఇవ్వటానికి అవకాశం లేదు అని చెప్పారు అతనికి. దాని తర్వాత అతనికి పెరోల్ వచ్చింది. దాని మీద ఒక వ్యాసం రాశారు, కథనం రాశారు. దాని తర్వాత అతను నెల్లూరు ప్రిజన్కి మరలా తిరిగి పంపించేశారు. పెరోల్ రద్దు చేశారు, తిరిగి మళ్ళీ పంపించారు, ప్రిజన్కి మరలా పంపించారు. దాని వెనకాల చక్రం తిప్పింది ఎవరు అంటే ఒక లేడీ అనేది తెలిసింది. ఆవిడ నిడిగుంట అరుణ అనేటువంటి ఒక మహిళ చక్రం తిప్పింది. రౌడీ షీటర్తో పాటు ఆవిడ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ రౌడీ షీటర్కి ఆవిడ ప్రస్తుతం ప్రియురాలుగా ఉన్నారు. ఆవిడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డితో పాటు కలిసి అనేక యాక్టివిటీస్ చేశారు. దాని ద్వారా చాలామందిని బెదిరింపులు పాల్పడ్డారు. గంజా లాంటి మాదక ద్రవ్యాల విక్రయాలు కూడా జరిపింది. పోలీసుల్ని ట్రాప్ చేసింది. అదేవిధంగా వాళ్ళతో విహారయాత్రలకు వెళ్ళింది. యాత్రలో కూడా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. డైరెక్ట్గా ఒక ఎస్పీ అధికారిని అయితే ట్రాప్లో తీసుకురావడమే కాకుండా ఎస్పీతో పాటు గోవా ట్రిప్కి కూడా వెళ్ళింది అనే దాని మీద ఇవన్నీ అంశాలు నడిచాయి. ఇది మరలా అంటే ఆ బెయిల్ ఎలా వచ్చింది అంటే ఎస్పీలు వద్దన్న తర్వాత ఈ బెయిల్ ఎలా అనుమతి వచ్చింది అంటే అది ఎక్కడ జరిగింది అంటే లోపం అనుకోవచ్చు, లేదంటే పొరపాటు అనుకోవచ్చు, లేదంటే ఇంకా ఇతర ఏదైనా అనుకోవచ్చు. మన నాలెడ్జ్కి వచ్చిన విధంగా దాని మీద పరిశీలించిన వాళ్ళకి, అవగాహన ఉన్న వాళ్ళకి, ఆ పెరోల్కి సంబంధించినటువంటి విషయాల మీద పూర్తిస్థాయి అవగాహన ఉన్న వాళ్ళకి ఇక్కడ సెక్రటరేటు అంటే ప్రధానంగా ఈ పెరోల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదంటే హోంశాఖలో కావచ్చు, ఎక్కడైనా సరే దీని మీద ఏదో జరిగి ఉండాలి. ఆ జరిగింది ఏంటి అనే దాని మీద కూడా చర్చ నడిచింది. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ తన సైడ్ నుంచి క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా ఆ టైంలో లేఖలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు దాని మీద స్పష్టత ఇచ్చారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే పూర్తిగా తాను ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో ఒక పెరోల్కి సంబంధించినటువంటి లేఖను కూడా ఇవ్వను అని చెప్పని చాలా స్పష్టంగా రావద్దు అని దగ్గరికి ఎవడో రావద్దు, నేను పెరోల్కి సంబంధించినటువంటి ఎలాంటి రికమెండేషన్ లేఖను లెటర్ని ఇవ్వను అని చెప్పనేసి డైరెక్ట్గా చెప్పడం కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఈ వివాదం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ వివాదం కంటిన్యూ అవడం గల ప్రధాన కారణాలు ఏంటి అంటే ఆ కీ లేడీ ఎవరైతే ఉన్నారో, ఆ నిడిగుంట అరుణ అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొనసాగించినటువంటి లేదంటే ఆవిడ జరిపినటువంటి కార్యకలాపాలు, ఆవిడ కొనసాగించినటువంటి అంశాల మీద ఒక దృష్టిని పెట్టి ఉంచితే దానిలో అప్పటి ప్రభుత్వంలో ఆవిడ చాలా యాక్టివ్ పర్సన్. వ్యవస్థల్ని చేతుల్లో తీసుకోవడమే కాకుండా వ్యవస్థల మీద పెత్తనం చేసినటువంటి అంశం కూడా కనిపిస్తుంది. అంటే అప్పుడు పోలీసులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ దిగువనున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసింది. ఈవిడ కార్యకలాపాలకు ఎక్కడ అడ్డు రాకుండా ఉండే విధంగా చాలా యాక్టివిటీస్ చేసింది. అంతేకాకుండా శ్రీకాంత్ రెడ్డిని జైల్లో రెగ్యులర్గా కలుస్తూ అతని దగ్గర నుంచి కొన్ని ఆదేశాలు తీసుకొస్తూ, అంటే కొన్ని బెదిరింపులు తీసుకొస్తూ చాలామందిని బెదిరించడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాగేసింది అనే దాని మీద. అంతేకాకుండా పెద్ద పెద్ద వాళ్ళతో కాల్స్ మాట్లాడడం, పోలీసులతో కాల్స్ మాట్లాడడం, ఆ కాల్స్లో కూడా అంటే చాలా భిన్నమైనటువంటి కాల్స్ కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు
ఈ నిడుగుంట అరుణ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో మరలా ఈరోజు దాని మీద ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ మొబైల్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల కాల్ రికార్డ్స్ ఉన్నాయి. కొన్ని కాల్ రికార్డ్స్ డిలీట్ చేసినప్పుడు కూడా ఫోరెనిక్స్ ద్వారా ఆ మొత్తం మళ్ళీ ఆ డీటెయిల్స్ తిరిగి తీసుకునేటువంటి ప్రయత్నం, డిలీట్ అయిన వాటిని తిరిగి తీసుకునే ప్రయత్నం పోలీసు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇందులో పోలీసులు ఉన్నారా, ఉన్నతమైనటువంటి ఇతర అధికారులు ఉన్నారా, ప్రజాప్రతినిధులు ఉన్నారా, ఇంకెవరున్నారు ఇందులో అనే దాని మీద ప్రధాన ఫోకస్ నడుస్తుంది. అంటే అప్పుడెక్కడో పెరోల్ దగ్గర మొదలైనటువంటి అంశం, ఆ శ్రీకాంత్ రెడ్డి వెనకాల ఎవరున్నారు అనే దగ్గర మొదలైనటువంటి అంశం దగ్గర చూస్తే ఈరోజు ఈ నిడుగుంట అరుణ అనేటువంటి ఆవిడ ప్రధాన పాత్ర లేదంటే ప్రధాన కీలకదారిగా ఈ వ్యవహారం అంతట్లోనే కనిపిస్తుంది. సో శ్రీకాంత్ రెడ్డిని కూడా బయటికి ఎందుకు తీసుకురావాలనుకుంటుంది అంటే, శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఒక రౌడీ షీటరు. అతని ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలనుకునేటువంటి నేపథ్యంలో ఈ శ్రీకాంత్ రెడ్డిని కూడా ఆవిడ యాక్టివిటీస్లో వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. 2019కి ముందు ఆవిడ పరిస్థితి ఏంటి, 2024 వచ్చేపాటికి అంటే ఈ నిడుగుంట అరుణ అనేటువంటి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో అసలు ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తి, ఒక సాదా సీదా వ్యక్తి, నాలాంటి ఒక సామాన్య వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు ఎస్పీ స్థాయి అధికారులని గోవా ట్రిప్ దాకా తీసుకెళ్ళగలిగిందంటే ఆవిడకి ఏ స్థాయిలో అవకాశాలు లభించుంటాయి, ఆవిడకి ఏ స్థాయిలో మద్దతు లభించుంటుంది, ఆవిడకి ఏ స్థాయిలో అప్పటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ స్థాయిలో అప్పుడు ఆవిడకి అవకాశాలు ఇచ్చుంటారు, అంటే ఎంతమందిని ఆవిడ ట్రాప్ చేసి ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. నిడుగుంట అరుణ చేతుల్లో ఉన్నటువంటి మొబైలే కీలకం కాబోతుంది అరుణ అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ. సో ఆవిడ చేతిలో ఉన్నటువంటి మొబైల్, అందులో ఎవరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, అందులో ఏ విషయాలు, కాల్ రికార్డ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, కొన్ని వందల వీడియోస్ ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఆవిడ ఎవరైతే అవసరం అనుకునేటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వల వేసి ఆవిడ కౌగిట్లో బంధించుకునేది అనేది మీద కూడా ఆవిడ మీద ప్రస్తుతం ప్రధానంగా ఒక ఆరోపణలే కావచ్చు, చర్చే కావచ్చు నడుస్తుంది. అంటే కావాల్సిన వాళ్ళని వలలో వేసుకోవడం, వద్దనుకునేటువంటి వాళ్ళని, అంటే ఆవిడకి అడ్డొచ్చే వాళ్ళని వల్లో వేసుకునేటువంటి అధికారుల ద్వారా తొక్కేయడం, లేదంటే సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి డబ్బుని దండుకోవడం కావచ్చు, బిల్డర్ని, రియల్ ఎస్టేట్ని బెదిరించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే 2019కి ముందు ఆమె ఎవరో తెలియదు, 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో తెలియనటువంటి ఈ మహిళ 2024 వచ్చేపాటికి ఒక ప్రధాన చర్చగా మారింది. అంటే ఈ గ్యాప్లో ఆవిడ ఎన్ని అరాచకాలు చేస్తుంటుంది, ఈ గ్యాప్లో ఎంతమందిని ట్రాప్ చేస్తుంటుంది, అంటే అప్పటి ప్రభుత్వం ఆవిడకి ఇచ్చినటువంటి అవకాశాలని, లేదంటే అప్పుడు ప్రభుత్వం ఆవిడకి ఇచ్చినటువంటి గుర్తింపుని, ఒక దిశ అనేటువంటి యాప్ ద్వారా ఆవిడ ఒక ప్రమోటర్గా తీసుకురావటమో, లేదంటే ఆ జిల్లాకి చైర్మన్గా తీసుకురావటమో, అంటే ఏ అర్హత, ఏ క్వాలిటీ ఉందనే దాని మీద ఆవిడికి అలాంటి బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకు ఒక ఎస్పీ ఆఫీసులో ఆవిడ ఒక రూమ్లో కూర్చుని పంచాయతీలు చేసిన దాకా వచ్చింది అంటే అప్పటి ప్రభుత్వం అసమర్థతనాలా, అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అప్పటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు ఆవిడ వల్లో చిక్కుకున్నారనాలా, లేదంటే వల వేసి అందరినీ ఆవిడ ట్రాప్లో తీసుకురావడం ద్వారా ఇవన్నీ జరిగాయనాలా. సో ఏది జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఆవిడ చేతిలో ఉన్నటువంటి మొబైల్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దానిలో దాగున్నది ఏంటి, ఇప్పటికే సిడిఆర్ తీశారు, కాల్ డీటెయిల్ రికార్డు అది కూడా మొత్తం ఆ లిస్ట్ కూడా తీశారని చెప్పి అంటున్నారు. సో దాని ద్వారా ఇంకా అందులో కీలకమైనటువంటి కొన్ని వీడియోస్ కానీ ఇవి కానీ ఫోరెనిక్స్ ద్వారా వాళ్ళు తిరిగి రాబట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు అది బయటకు వచ్చిన తర్వాత ఇందులో ప్రజాప్రతినిధులున్నా, అప్పటి ప్రజాప్రతినిధులున్నా, ఎందుకంటే ఆవిడ ఇప్పటి నుంచి ఒక 1 year కాలంగా ఆవిడ అసలు వెలుగులో లేనటువంటి ఒక పాత్ర. శ్రీకాంత్ రెడ్డి బెయిల్ ద్వారా ఆవిడ వెలుగులోకి వచ్చిందని నిన్న మొన్నటిదాకా ఆవిడ ఎవరో కూడా తెలియదు. సో అప్పుడు చేసినటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ మొబైల్లో ఉందనేది అర్థమవుతుంది. ఇందులో ఎవరున్నారని భయపడాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఉన్నటువంటి అధికారులు ఆవిడతో దగ్గరగా
బాగా ఆవిడతో క్లోజ్గా, ఆవిడతో సన్నిహితంగా మెలిగినటువంటి అధికారులు, ఆవిడతో సన్నిహితంగా మెలిగినటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళు అంటే ప్రధానంగా వీళ్ళు ఉంటారు. సామాన్య ప్రజలు ఇతర అంశాలంటే ఆవిడ దగ్గరికి ఆ సాయం ఈ సాయం కోసం వచ్చి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున డబ్బును కూడా దండుకుందని, లేదంటే ఇంకా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఆవిడ మీద ప్రధానంగా చర్చ నడుస్తుంది. కాబట్టి ఇప్పటి అధికారులు పొజిషన్లో ఉండుంటే అప్పుడు చేసినటువంటి పాపానికి ఇప్పుడు పరిహారం చెల్లించుకోక తప్పదు. అప్పుడు ప్రజాప్రతినిధులు, అప్పుడు పనిచేసినటువంటి అధికారులు, అంటే ఇప్పటికే అధికారులు ఉంటారు, ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధులు ఉంటారు. కానీ ఆవిడ మాయలో మత్తులో పడి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదు అనే దాని ద్వారా ఆ ఫోనులో నుంచి బయటకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అని ప్రధానంగా చెప్పుకోవచ్చు.